కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వారి వివాహ జీవితానికి సంబంధించి గ్రహాల ప్రభావితం చేసే ఒక 3 ముఖ్యమైన విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే ఏ గ్రహాల కాంబినేషన్ వల్ల మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వివాహమైన కొద్ది రోజులకే గొడవలయ్యి డైవర్స్ తీసుకుని రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకొని ఒకరికొకరు నచ్చి కుటుంబాలు కూడా ఓకే అనుకుని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే వాళ్ళ మధ్య డైవర్స్ తీసుకుని రెండో పెళ్లి జరగడానికి కారణాలు ఏంటి, అలాగే ఏ గ్రహాల కాంబినేషన్ల వల్ల ఎంతో కాలంగా అంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కలుసున్న తర్వాత కూడా ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు వచ్చి విడిపోయి డైవర్స్ తీసుకోవడం, లేకపోతే ఎవరో ఒకరిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఒకళ్ళు, ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాలతో పాటు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిష్యాలయం. ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా? దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా? ఉద్యోగం, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రేమించిన వారు మోసం చేయడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం. మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం, నవాంశ, దశాంశ, చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును. ఈ పరిష్కారాలను పాటించిన 40 రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిష్యాలయం. అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గాయత్రి జ్యోతిష్యాలయం. దీనికోసం మీరు మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, ఊరు వంటి వివరాలతో 2000 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి 9160803649 నెంబర్కు వాట్సాప్ చేయండి. 7 రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు. స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు 9160803649కి కాల్ చేయండి. గాయత్రి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ అనంతగానో ఆదరిస్తున్న కుంభరాశి కుంభలగ్నం వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించుకుని ఒకరినొకడు బాగా అర్థం చేసుకుని కుటుంబ సభ్యులను ఒప్పించో వాళ్ళు కాదంటే వాళ్ళని కాదని దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా ఏదో సంసార జీవితంలో గడుపుతున్న వాళ్ళు సడన్గా ఏదో గొడవలు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒకరు నచ్చకపోవడం కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ అట్రాక్షన్కు లోనవ్వడం, ఒకరిని మోసం చేయడం, విడాకులు తీసుకోవడం, ఒకళ్ళు దీనివల్ల ఎఫెక్ట్ అవ్వడం, ఇంకొకరు పెళ్లి చేసుకోవడం, ఇలా ఎందుకు జరుగుతుంది, ఏ కారణాల వల్ల జరుగుతుంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు చార్ట్లో మీకు చూపించినట్టుగా అష్టమ స్థానం అనేది భార్యాభర్తల జీవితంలో విడాకుల్ని, డైవర్స్ని చూపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఎప్పుడైనా అష్టమ స్థానం అనేది ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ప్రెజెంట్ లైఫ్, న్యూ హ్యాపీనెస్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్ అనమాట. అలాగే సెకండ్ హౌస్ కూడా సేమ్ అదే చూపిస్తుంది అనమాట. సెకండ్ హౌస్ ఎలా చూపిస్తుంది అంటే మనకి ఎప్పుడైనా సరే 7వ స్థానం అనేది మనకు వచ్చే భార్య లేదా బర్త్ ప్లేస్ అనమాట. 7వ స్థానంలో ఉన్న గ్రహాలు, 7వ స్థానంలో ఉన్న చూసే గ్రహాలను బట్టి మనకు వచ్చే భార్య భర్త మనతో ఎలా ఉంటారు, మనకి ఎమోషనల్గా వాళ్ళతో కనెక్షను, సెక్సువల్ కనెక్షను అంతా కూడా వాళ్ళతో ఎలా ఉంటుంది అనేది సప్తమ భావాన్ని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ సప్తమం నుంచి సెకండ్ హౌస్ అనేది అష్టమం అవుతుంది అనమాట. చూడండి 7, 8, 9, 10, 11, 12, 1, 2 అష్టమం అయింది అనమాట. అంటే మీ వివాహ జీవితానికి 2వ స్థానం అనేది అష్టమ స్థానం అనమాట. కాబట్టి 2వ స్థానం 8వ స్థానంలో ఉన్న గ్రహాలు మీ ప్రెజెంట్ మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ న్యూ మ్యారేజ్ లైఫ్కి ఎంకరేజ్ చేస్తాయి అనమాట. అయితే ఏ గ్రహాలు ఎంకరేజ్ చేస్తాయి అంటే ఈ చార్ట్లో చూపించినట్టుగా పాప గ్రహాలు అంటే రవి, కుజ, శని, రాహు, కేతువులు. వీళ్ళల్లో ఏదైనా 2-3 గ్రహాలు కనుక ఈ 2, 8 స్థానాల్లో మీ జాతక చక్రంలో ఉన్నా లేదా మీ నవాంశ D9 చార్ట్లో ఉన్నా ఖచ్చితంగా మీరు ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఎంత ఇక్కడ 100 ఏళ్ళు ఒకరొకరు చేతులు పట్టుకుని ప్రామిస్లు చేసుకుని పెళ్లి చేసుకున్నా సరే ఇలా ఉన్నప్పుడు చాలా వరకు ఆ మ్యారేజ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం
అవకాశం ఉంటుందన్నమాట. నవాంశలో ఉంటే మాత్రం చాలా వరకు ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రాహుకేతువులు ఉన్నా, లేకపోతే ఇప్పుడు చెప్పిన రవి కుజ శని రాహు 2లో ఉండి కేతువు 8లో ఉన్న, రివర్స్లో ఉన్న కేతువు 2లో ఉండి రాహువు 8లో ఉన్న వాళ్ళతో ఈ పాపగ్రహాలతో కలిసి వేరే గ్రహాలు ఉన్న చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక తర్వాత కాంబినేషన్, ఇదే కేసులో తర్వాత కాంబినేషన్ ఏంటంటే 9వ స్థానం. ఒక వ్యక్తి జాతకంలో భాగ్యస్థానం అంటారు అన్నమాట 9వ స్థానం అంటే. అతను ఒక వివాహం జరిగిన తర్వాత భార్య భర్త కొత్త వ్యక్తి జీవితంలోకి వచ్చినాక ఎంత సంతోషంగా ఉంటాడు, డైలీ లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తాడు, ఆ వచ్చిన వ్యక్తితో ఎంతవరకు ఎమోషనల్గా బాండింగ్ ఉంటుంది, ఒకరికొకరు ఎంతవరకు సహకరించుకుంటారు, హెల్దీ సెక్సువల్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అంతా కూడా అంటే 9వ స్థానం చూపిస్తుంది అనమాట. ఈ 9వ స్థానం అనేది వివాహాల సంతోషాలను చూపించే స్థానంలో కనుక ఈ పాపగ్రహాలు మొత్తం అందులో ఉన్న గ్రహాలు 2 పాపగ్రహాలు ఉండి మిగతా ఎన్ని గ్రహాలు ఉన్నా అందులో 2 పాపగ్రహాలు ఉంటే చాలా వరకు మ్యారేజ్లో ఆనందం అనేది స్లోలీ తగ్గిపోద్ది అనమాట. ఇద్దరి మధ్య రాను అంటే ఏదో ఒక గొడవలతో అభిప్రాయాలు కలగకపోవడం, ఒకరికొకరు నచ్చకపోవడం, ఒకరు చేసే పనులు ఒకరు నచ్చకపోవడం, లేకపోతే ఫైనాన్షియల్ గొడవలు, ఇలాంటి వాటితో రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక చిరాకు, అలా ఒకరినొకరు కొట్టడం, లేకపోతే ఒకరు బాగా కొట్టడం, ఇలాంటివి జరగడం వలన స్లోగా ఆ మ్యారేజ్ ఒకరు అంటే ఒకరికి ఇష్టం లేకపోవడం, ఇంకా డైవర్స్ తీసుకోవడం, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 9వ స్థానంలో ఉన్న గ్రహాలు ఒకరికున్నా సరే ఇద్దరు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే పెళ్లి చూపుల్లో ఒకరినొకరు తెలుసుకుని ఆస్తులు, అంతస్తులు, క్యాస్ట్లు, లేదంటే స్థాయిలు ఇవన్నీ కలిసి, జాబులు ఇవన్నీ కూడా కలిసి అన్నీ మాట్లాడుకుని అన్ని రకాలుగా కూడా అర్థం చేసుకుని వివాహం చేసుకున్న తర్వాత కూడా కొద్ది రోజులకే ఎవరొకరు పూర్తిగా ఆపోజిట్గా ఉండడం, చేసిన ప్రామిస్లన్నీ బ్రేక్ చేసేయడం, వచ్చిన వాళ్ళని దారుణంగా ట్రీట్ చేయడం, దాంతో గొడవలు, భార్య భర్త ఎవరొకరు దారుణంగా ప్రవర్తించడం, సెక్సువల్ లైఫ్లో కూడా ఒకరికొకరికి ఏ రకమైన సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం, ఒకరి యొక్క ఎక్స్పెక్టేషన్ ఒకరికి రీచ్ అవ్వలేకపోవడం, లేకపోతే పక్కన పెట్టేయడం, లేకపోతే వేరే కారణాలతో చాటింగ్లను, ఫోన్లను, అనుమానాలు, దీంతో దారుణంగా గొడవలు జరగడం, ఇలాంటివి జరిగి డైవర్స్ తీసుకోవడం, సెకండ్ మ్యారేజ్ కావడం, ఇలాంటి కాంబినేషన్లు ఏంటంటే ఇప్పుడు చార్ట్లో చూపించినట్టుగా మీకు 7వ స్థానం కుంభరాశి వారికి, కుంభలగ్నం వాళ్ళకి 7వ స్థానం సింహరాశి అవుతుంది. ఈ సింహరాశిలో కనుక 2కు మించి ఎన్ని గ్రహాలు ఉన్నా, అందులో 3 గ్రహాలు 4 గ్రహాలు ఉన్నా 2 పాపగ్రహాలు ఉంటే, రవి కుజ శని రాహుకేతువుల్లో 2 పాపగ్రహాలు ఉన్నా, కొంతమందికి రవి తీసేస్తే కుజ శని రాహుకేతువులు ఉన్నా, వీళ్ళు ఒకరున్నా, ఎక్కువ శాతం రాహు కేతు ఉండి మిగతా గ్రహాలు ఉంటే చాలా వరకు ఇలాగే మ్యారేజ్ లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎంత స్పీడ్గా అవుట్ అయిపోతారో అంత స్పీడ్గా డిటాచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. తొందరగా అతుక్కుపోవడం, తొందరగా ఏదో కాఫీ షాప్లో కలిసిపోయి కౌర్లు చెప్పేసుకుని ఆ కలర్ ఇష్టం, ఈ కలర్ ఇష్టం, ఇలా అనేసుకుని మ్యారేజ్ అయినాక అంతే స్పీడ్గా అనమాట డిటాచ్ అయిపోవడం అనేది ఇలా 7వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే గట్టిగా 1 నెల 2 నెలలకు 3 నెలలకే డిఫరెన్స్లు వచ్చేయడం, ఒకరికొకరికి నచ్చకపోవడం, చిన్న గొడవలతో స్టార్ట్ అవ్వడం, పుట్టింటికి వెళ్ళి రాకపోవడం, లేకపోతే ఇతను సరిగ్గా ఇంట్లో ఉండకపోవడం, ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా శని బుధులు కనుక 7వ స్థానంలో ఉంటే, శని కానీ బుధుడు కానీ ముఖ్యంగా నవాంశలో కూడా అనమాట, D9 చార్ట్లో కూడా చూసుకోవాలి. ఇలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పర్సనల్ లైఫ్, సెక్సువల్ లైఫ్లో చాలా డిఫికల్టీస్ ఉండడం, దానివల్ల విడాకులయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక తర్వాత కాంబినేషను డేంజర్ కాంబినేషను ఇలాంటిది. అంటే పెళ్ళికి ముందు రకరకాలుగా ఆలోచించుకుని అన్నీ ఓకే అనుకుని ఎన్నో ప్లానింగ్లు, ఎన్నో క్యాల్కులేషన్స్, ఈక్వేషన్స్ వేసుకుని మ్యారేజ్ లైఫ్లో దిగిన వాళ్ళకి ఇప్పుడు మనం చూపించిన కాంబినేషన్లు ఉంటాయి. అంటే మీకు 7, 8 స్థానాల్లో 7, 8, 9 స్థానాల్లో శుక్రకేతువులు ఉండి వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నప్పుడు, శుక్రుడు అంటే ఏంటంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సంసార జీవితాన్ని, భర్తతో ఉండే అనుబంధాన్ని, ఎమోషనల్ కనెక్షన్ చూపిస్తాడనమాట. అలాంటి శుక్రుడు వెళ్ళి కేతుతో కలిసి మీకు నవాంశలో ఉన్న చార్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ విషయాల్లో తృప్తి అనేది ఉండదు అనమాట. మూఢనమ్మకాలు, రకరకాల అనుమానాలు, రకరకాల ఆలోచనలు ఉంటాయన్నమాట. వీళ్ళకి తగ్గట్టుగా కుజుడు శని కలిసి ఉన్న, కుజుడు శనికి
ఆస్పెక్ట్ ఉన్న, అంటే కుజుడి నుంచి శని 7వ స్థానంలో, శని నుంచి కుజుడు 7వ స్థానంలో ఉన్న, చాలా వరకు శుక్రకేతువులతో పాటు ఈ అసలే కోతి అది కళ్ళు తాగింది అన్నట్టుగా కుజుశనులు కూడా ఉంటే, శుక్రకేతువులు కుజుశనులు ఉన్నవాళ్ళు దారుణంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు అలా ఉంటున్నారని, బయట వాళ్ళతో అందరితో అలాగే ఉంటారు. వచ్చిన భార్యనైనా భర్తనైనా చాలా హింసించేసే అవకాశం ఉంటుందన్నమాట. మగవాళ్ళు అయితే మా కుటుంబంలో ఎలా ఉండాలి, చీర కట్టుకోవాలి, ఇలా ఉండాలి, కూర ఉండకూడదు, అలా ఉండకూడదు, ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, అత్తమామలు అందరూ హింసించేసి మెంటల్గా బాగా ప్రెజర్ పెట్టేసే అవకాశం ఉంటుంది, చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఆడవాళ్ళైనా సరే, మగవాడు మొత్తం మన కంట్రోల్లోనే ఉండాలి, ఈ శాలరీ కానీ అన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉండాలి, అసలు వాళ్ళ అమ్మ నాన్న మాట వినకూడదు, వాళ్ళు ఎవరు మన ఇంటికి రాకూడదు, వాళ్ళతో అసలు రిలేషన్ కనెక్షన్ ఉండకూడదు, ఇంకా ఎంతసేపు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నా మాట వింటలేదు, ఇలాగే అనమాట. ఇంకా అలాగే సెక్సువల్ ప్లెజర్కి సంబంధించి కూడా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి తృప్తి అనేది ఉండదు, వాళ్ళకి రకరకాల ఫ్యాంటసీలు ఉంటాం, అవి వచ్చిన ఆపోజిట్ పార్ట్నరు దాన్ని సాటిస్ఫై చేయలేకపోవడం, దాంతో గొడవలు కావడం, ఇలాంటివి ఎక్కువగా అనమాట. డైవర్స్ ఇవ్వడానికి కూడా ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు నరకం చూపించే అవకాశం ఉంటుందన్నమాట. డైవర్స్ రకరకాల నిందలు వేసేసి అనవసరమైన కేసులన్నీ కూడా పెట్టేసి డైవర్స్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టే కాంబినేషన్ అనమాట. ఈ చార్ట్లో ఉన్న శుక్రకేతువులు శనికుజులు కనుక D9లో ఉన్న, మీ చార్ట్లో ఉన్న మీరు మీ జీవితాన్ని పాడు చేసి వాళ్ళు సాధించేది కూడా ఏముండదు అనమాట. వాళ్ళని హింసించి వాళ్ళ జీవితం పాడైద్ది, మీరు చేసుకున్న వాళ్ళ జీవితం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది, 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మ్యారేజ్ని డిస్టర్బ్ చేసుకోవడం, వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే పూర్తిగా దూరం అయిపోవడం, కొంతకాలం వెయిట్ చేసి వాళ్ళకంటూ, అంటే భర్త అయినా భార్య అయినా వాళ్ళకు అనుకువగా ఉన్నప్పుడు, వాళ్ళ ఉద్యోగాలు సరిగ్గా ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు ఒక్కసారిగా వదిలేయడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మామూలుగా ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ D1 చార్ట్ ఒకటే యాక్టివేషన్లో ఉంటుంది, D9 చార్ట్ అనేది యాక్టివేట్ అవ్వదు అనమాట. D9 చార్ట్ అనేది 32-35 ఏళ్ళకి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు వరకు మాత్రం ఒకరి మీద ఒకరికి అభిప్రాయాలు అన్నీ చక్కగానే ఉంటాయి. అదే కొంతమందికి బుర్ర పెచ్చెక్కేస్తూ ఉంటుంది అనమాట. మేము చాలా బాగున్నాం, ఎన్నాళ్ళు చక్కగా ఉన్నాం, ఒకసారిగా ఎందుకు ఇలా చేశారు అని, ఆడవాళ్ళ మగవాళ్ళని. D9 చార్ట్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అయిపోతుందో అప్పుడు ఒక్కసారిగా ఆ చార్ట్లో ఉన్న కాంబినేషన్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ 3 కాంబినేషన్లు చెప్తాను చూడండి. ఈ చార్ట్లో చూపించినట్టుగా ఎవరి జాతక చక్రంలో అయితే ఫస్ట్ కేసులో బుధుడు మీన రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడో వాళ్ళకి బుధుడు మీన రాశిలో పూర్తిగా నీచిపడతాడు, కుజుడు కర్కాటక రాశిలో పూర్తిగా నీచిపడతాడు అనమాట. ఇలా ఉండే వాళ్ళకు కూడా చాలా వరకు ఇలా కొన్నాళ్ళ తర్వాత సడన్గా స్పౌస్కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం, ఒకసారిగా డైవర్స్ అనడం అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లలు కూడా ఎక్కువ సఫర్ అయ్యే కాంబినేషన్ అనమాట ఇది. సెకండ్ కాంబినేషన్ ఏంటంటే D9 చార్ట్లో కనుక శుక్రుడు శని రాశుల్లో కానీ కుజుల రాశుల్లో కానీ, కుజుల రాశి అంటే మేషరాశి, వృశ్చిక రాశి, శని రాశి అంటే మకర రాశి, కుంభరాశిలో శుక్రుడు ఉండి, వివాహకారకుడైన శుక్రుడు అక్కడ ఉండి సప్తమ స్థానంలో కనుక పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహుకేతుల్లో ఎవరైనా ఇద్దరు ఉంటే చాలా వరకు D9 35 years తర్వాత, అంటే కొన్నాళ్ళు సంసార జీవితం గడిపిన తర్వాత ఏదో ఒక కారణాలతో స్పౌస్ భర్త అయితే భార్య కోల్పోవడం, సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక లాస్ట్ ఏంటంటే వక్ర గ్రహాలు. ఎవరి జాతకం చక్రంలో అయితే 3 వక్ర గ్రహాలు ఉంటాయో, 3కి మించి వక్ర గ్రహాలు ఉంటాయో, 2 కాకుండా ఇంకెక్కువ ఉంటాయి, 3 గ్రహాలు ఉన్న వాళ్ళకి ఒక స్టెబిలిటీ ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదనమాట. వాళ్ళ మైండ్ అనేది ఒక్క నిమిషంలోనే 10-15 డైరెక్షన్లో ఆలోచించేస్తూ ఉంటుంది. అప్పుడే అవునంటారు, అప్పుడే కాదంటారు, రకరకాలుగా ఉంటారు, ఈగో ఎక్కువ ఉంటుంది, వీళ్ళు బాగా హింసించే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా వక్ర గ్రహాలు ఉన్న వాళ్ళ సంసార జీవితంలో కూడా తొందరగా ఆనందం అనేది కరువైపోవడం, డామినేషన్ అనేది ఎక్కువైపోవడం వలన ఎదుటి వాళ్ళు ఉండలేకపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వక్ర గ్రహాలు ఉన్న వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆ సంసార జీవితం అలాగే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వక్ర గ్రహాలు ఉన్నప్పుడు కొంతవరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంసారాన్ని చక్కదిద్దుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేదంటే మాత్రం వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మెంటల్ ప్రాబ్లం కాబట్టి అది డైవర్స్ తీసుకుంటేనో ఇంకో పెళ్లి చేసుకుంటేనో మారుద్ది అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే జాతక చక్రంలో ఇలా కాంబినేషన్లు ఉన్నప్పుడు, ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి కొన్ని పాపగ్రహాల దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే రవికుజ, శని, రాహుకేతులు పాపగ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఎవ్వరు కూడా ఒక 5-6 దశలు అంతర్దశలు ఉంటాయి. ఆ టైంలో ఎవరో కంగారు పెట్టారని, ఎవరో మంచి సంబంధం అని చెప్పారని అస్సలు చేసుకోకూడదు అనమాట. రాహులో రాహు కానీ, రాహులో శుక్రుడు, శుక్రుడిలో రాహు కానీ, గురువులో శని, శనిలో గురువు కానీ, శుక్రుడిలో శని, శనిలో శుక్రుడు కానీ,
రాహుల కేతు, కేతుల రాహు కానీ ఈ దశలు 5 అంతర్దశలు జరిగినప్పుడు ఎంత మంచి సంబంధాలు వచ్చినా నాకు 32 ఏళ్ళు దాటిపోతున్నాయి, 30 ఏళ్ళు దాటిపోతున్నాయి అనుకున్నా సరే ఆ టైంలో మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్ వల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇవి దారుణమైన దశలు అంతర్దశలు అనమాట. ఇంకా మిగతా దశలు అంతర్దశల్లో పాపగ్రహాల దశల్లో కొంత ఆ దశ అంతర్దశకి రెమెడీస్ చేసుకోవడం వలన ఆ టైంలో జరిగే గొడవలన్నీ కూడా ఎలాగోలా కొంత తగ్గి తర్వాత ఆ దశలు వెళ్ళిపోగానే మళ్ళీ చాలా వరకు కలిసి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక కొన్నిసార్లు ఏంటంటే జాతక చక్రంలో కానీ జ్యోతిష శాస్త్రంలో కానీ చెప్పేది ఏంటంటే రెండో మ్యారేజ్ కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దానివల్ల ఫస్ట్ మ్యారేజ్లో ఉన్న నరకాన్ని తప్పించుకుంటే పరువు మర్యాదలను పెట్టుకోకుండా చాలా వరకు రెండో మ్యారేజ్ కొంతవరకు మనం అక్కడ ఏం చేయలేనప్పుడు, ఇక ఫస్ట్ మ్యారేజ్లో మనం ఏమీ చేయలేం, ఇక్కడ ఉండడం మనం అసాధ్యం అనుకున్నప్పుడు రెండో మ్యారేజ్ చేసుకోవడం వల్ల మేలు జరిగే అవకాశం కూడా జాతకం ప్రకారం చూసి కరెక్ట్గా తెలుసుకోవడం వల్ల కరెక్ట్గా మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనమాట. చాలా వరకు కుజుడు, రాహు, కేతు ఈ 3 గ్రహాలని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి మనం ఈ బంధంలో ఎలా అయినా ఉండాలి, ఈ వ్యక్తిని మార్చుకోవాలి, ఈ వ్యక్తితోనే ఉండాలి, ఒకరికి నచ్చి ఒకరికి నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళు వాళ్ళ వెనకాల పడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఒక 6 నెలల పాటు సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజుకు 3 సార్లు మంగళవారం 8 సార్లు చొప్పున ఒక 6 నెలలు చేస్తూ ఒక పిటికెడు పంచుతారు రోజు చీమలకు వేస్తూ ఉంటే ఆ కర్మ అనేది నిదానంగా కరిగి కొంతవరకు ఆ రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ అయ్యి చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏ దోషాలు ఉన్నాయో ఆ గ్రహాలకు రెమెడీలు చేసుకోవడం వలన చాలా వరకు సాంప్రదాయబద్ధంగా మనోళ్ళు కొన్ని చెప్పేవాళ్ళు రెండో వివాహ దోషం ఉంటే ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే యూట్యూబ్లో చెప్పకూడదు, మారు వివాహం ఇలా వివాహాలు అయ్యి ఉంటాయి కదా, అవి చేసుకోవడం వలన పెద్దవాళ్ళు చెప్పిన చాలా వరకు దాని వలన కూడా దోషం పోయి మేలు జరిగే అవకాశం ఉంటుంది.